హంబుల్ పర్సన్. ఇవాళ రోజున అన్ని మంచి క్యారెక్టర్లు వస్తున్నాయంటే ఆ తండ్రి ఆశీస్సులు, ఇతను దాని మీద ఉన్నటువంటి ఒక డెడికేషన్, కమిట్మెంట్, డెడికేషన్. ఈ మధ్య ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత మరి అందరికి ఆ హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారండి. బాలకృష్ణ గారు అంటే అందరూ లేడీస్ కూడా పూర్వం మాస్ హీరో అని ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి, మాస్, కంప్లీట్ మాస్. ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా అయిపోయారు ఇప్పుడు టోటల్ గా. తర్వాత ఇప్పుడు అంటే మీరు రెండు రంగాలకి చెందిన వ్యక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ లో కూడా మీరు చాలా సభల్లో చెప్పడం నాకు తెలుసండి. ఏంటని రాంగ్ ల్యాండ్ మీద కానీ లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అని కానీ మీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో చేయలేదని మీరు చాలా సార్లు చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ మీరు చేసింది కూడా అది. అలాంటి వాటికి జోలికి పోలేదు ఇప్పుడు కూడా. జయబేరి అంటే జయబేరి అంతే, విజయబేరి. కానీ ఇటీవల రోజుల్లో ఇప్పుడు మన ఈ మధ్య నడుస్తున్న ఈ హైడ్రామా ఏదైతే ఉందో దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? అంటే డెఫినెట్ గా వాటిని ట్యాంక్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. వాటి రోజున ఏంటంటే మనకి ప్లానింగ్ లేకుండా సిటీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు చాలా సార్లు హైటెక్ సిటీలు కట్టేటప్పటికి ఇక్కడ రోడ్లు కూడా లేవు. అప్పుడు వేసారు, రోడ్లు వేసారు, బాగానే ఉంది. మరి ఇది ఏంటికి బాత్రూమ్లకు డ్రైనేజీలకి ఏమి లేవు. మేము సైట్లోనే ఒక పక్కన ఒక డ్రైనేజ్ లాగా కట్టుకొని దాంట్లోనే ప్లాంట్ కూడా పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి లారీలో డ్రైవ్ చేసి బయట పారబోస్తున్నాం. అట్లా చేసుకుంటూ వచ్చాం. అవి ఏమి అలవాట్లు లేవు, ఇప్పుడు కూడా లేవు ఫెసిలిటీస్, అయినా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర నమ్మకంతో మన దగ్గరకు వచ్చి కొనుక్కున్నాడు. ఏ విధమైన ఇబ్బంది పడకూడదు. అన్నీ గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు. కొంతవరకు మనం కూడా బిల్డర్గా కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి వాటి రోజున ఎవరో ఏలెత్తి చూపించే అవకాశం లేకుండా ఉన్నామంటే అదే. ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ది కూడా అట్లాంటి దగ్గర ఉందని అంటే వెంటనే కొట్టేయండి అన్నాడు ఆయన. ఓన్ బ్రదర్ హౌస్ కూడా. అవును సార్. ఒకసారి అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఆయన చెప్పారంట, ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగకు. ఏ చీఫ్ మినిస్టర్ ఈ మాట అనరు కదండి. అనరు. నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు లెక్క చేయదు. యూ డూ యువర్ జాబ్. ఇప్పుడు టిఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అన్నారు, కానీ ఏం జరగలేదు అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చి స్ట్రిక్ట్ గా అంటే మంచి ఆఫీసర్ని కూడా వేసుకున్నాడు, ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు. ఈ పవర్స్ ఇస్తూ మనం ఏమిటంటే ఎవరికాళ్ళే ట్యాంక్స్ కూడా గవర్నమెంట్స్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా. రాత్రి ఓవర్ నైట్ రాత్రిపూట తీసుకెళ్ళటం, అవన్నీ ఫిల్ చేసేయటం, ఆక్యుపై చేసేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేశారు. దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం అసలు హైదరాబాద్ లో వరదలు అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ లో వరదలేండి అని. అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా, హైట్స్ రౌండ్స్, ఎక్కడ వర్షం పడినా అట్లా వెళ్ళిపోద్ది వాటర్ ప్రవహించేస్తుంది. కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయంటే అదే కారణం. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి, ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్. దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారి దెన్ కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. దాని పట్ల మీ తాలూకా యాంగిల్ ఆఫ్ అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది వాళ్ళ ల్యాండ్గా మాత్రం అది పట్టా ల్యాండ్, అందులో డౌట్ లేదు. ఓకే, ల్యాండ్ పట్టా ల్యాండే కొనుక్కున్నారు ఆయన. గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు కానీ
వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు, కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది. ఓకే. ఇప్పుడు విజయవాడ మనం తీసుకుంటే అక్కడ ఎప్పుడూ లేనన్ని వరదలు, అసలు దారుణంగా అంత పోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి, అన్నమయ్య గేట్ గురించి, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి. అదే చాలా తెలివి తక్కువ మాట అది. ఎవరైనా కావాలని చేస్తారంటే చేయగలరా? వరదలు తెప్పించగలరా? వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా? అదే మరి. రాత్రిపూట తెల్లవారుజామున 3 దాకా 4 దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం సార్, చాలా గొప్ప విషయం. ఆయన అంతకుముందు కూడా వైజాగ్ లో మీకు గుర్తుంటే హుడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే వైజాగ్ లోనే. అదే ఆయన వ్యాన్ లోనే కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి కూడా నిన్న కొన్ని ఏరియాలు వెళ్ళటానికి స్కోప్ లేకపోతే ఆ జేసీపీ ఉంటుంది కదా, జేసీపీ మీద కూర్చొని ట్రావెల్ చేశాడు 4 hours 5 hours. అంత రిస్క్ కదండి లైఫ్ కి నిజంగా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పొలిటిసైజ్ చేసే ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సార్. దాని మీద మీరు కూడా ఒక పాలిటీషియన్ కదా, అసలు ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అన్నది కూడా పబ్లిక్ కి, అఫ్ కోర్స్ దే ఆర్ వాచ్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు చేసే వర్క్ మీద. ఇప్పుడు నేను పేపర్లో చదివిన విషయాల్లో చూసుకుంటే ఇమ్మీడియట్ గా ఇన్ని అక్కడ పిలిపించారు, సీఎం గారిని ఢిల్లీ రమ్మన్నారంట. ఏమని ఒక వర్గం వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇది అని చెప్పి ఇది చేస్తే రాహుల్ గాంధీ గారు గో హెడ్, నువ్వేమనుకున్నావు అవన్నీ చేసి పేపర్లో వచ్చింది. అవును, పేపర్లో వచ్చింది. ఇచ్చాడు అంతే. వాళ్ళు బ్రహ్మాండంగా విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మెచ్చుకునేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు సార్. ఏదో ఒక వర్గం మాట్లాడుతున్నారు తప్పితే, బట్ జనరల్ పబ్లిక్ కి పాలిటిక్స్ అక్కలేదు కదా. మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది తప్పితే, అంటే ఆయన రిజైమ్ లో ఆ కరకట్టలు, వాటి తాలూకు నిర్మాణం కానీ, వాటి తాలూకు పటిష్టతని గురించి కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.